ఆర్‌బీ గ్రూప్ డీకి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నెంబర్‌ని అయితే మనం సెలెక్ట్ చేసేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం జీమెయిల్ ఐడీని కూడా క్రియేట్ చేసేసి పెట్టేసుకోవాలి మనం. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అండి. ఆధార్ కార్డ్‌కి ఫోన్ నెంబర్ ఏదైతే లింక్ అయ్యి ఉంటుందో ఆ ఆధార్ కార్డ్‌ని మనం రెడీ చేసేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే ఇంపార్టెంటు, మనకి 500 రూపీస్ పే చేస్తాం కదా. ఈ 500 రూపీస్లో మనకి 400 రూపీస్ అనేది రిఫండ్ అవుతుందండి, ఎవరైతే CBT 1 ఎగ్జామ్స్కి అటెండ్ అవుతారో వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లో మనకి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు, అలాగే SC ST రిజర్వేషన్కి అప్లై చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికేట్స్ ఉంచేసుకోవాలి. ఓబీసీలో నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అండి, మనం రెడీ చేసేసుకోండి. ఓకే. నెక్స్ట్ SC ST వాళ్ళు ఈడబ్ల్యూఎస్ఎల్ ఓబీసీలు అందరూ కూడాను సెంట్రల్ సర్టిఫికేట్స్ని అప్లై చేసుకుంటే బెటర్. ఓకే. స్టేట్ వైజ్ సర్టిఫికేట్స్కి అయితే కొద్దిగా ప్రాబ్లం రావచ్చు. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ మార్క్స్ మేము ఇంపార్టెంట్ అండి. అలాగే ITI స్టూడెంట్స్ ఉంటారు కదా, NCTV స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ రెడీ చేసేసుకోండి. నెక్స్ట్ ఫోటో కూడాను మనకి రీసెంట్గా తీసిన ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చేయాలి. మన బ్యాక్గ్రౌండ్లో కూడాను కలర్ఫుల్గా ఏమి ఉండకూడదండి, చూసేసుకోండి అది కూడాను. ఓకే. నెక్స్ట్ సిగ్నేచర్ చాలామంది అంటే క్యాపిటల్ లెటర్సే పెడతారండి, అలా కాకండి. మీరు సిగ్నేచర్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండి మిగతాది స్మాల్ లెటర్ పెట్టేసుకోండి, అంతేగాని మొత్తం కూడాను క్యాపిటల్ లెటర్సే పెట్టకండి, అదొకటి చూసేసుకోండి. ఓకే. నెక్స్ట్ పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ విషయానికి వస్తే ఫస్ట్లో మనకి అసిస్టెంట్ SNT అంటే సిగ్నల్ అండ్ మనకి టెలికాము సిస్టమ్స్ ఉంటుంది కదా, వాటికి ఫస్ట్ మీరు ఇచ్చేసుకోండి ప్రిఫరెన్స్. ఎందుకంటే ఇందులో మనకి ప్రమోషన్స్ గట్రా బెటర్గా ఉంటాయి, లేడీస్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది. ఓకే. ఎందుకంటే ఇదంతా కూడా ఆఫీస్ వర్క్, ఫీల్డ్ వర్క్ కాదు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే సెకండ్ ప్రయారిటీ కింద మనకి అసిస్టెంట్ TL అండ్ AC. TL అంటే లైటింగ్ ఉంటుంది కదా, ట్రాక్ పైన లైట్స్. నెక్స్ట్ AC సిస్టమ్కి వర్క్షాప్లో ఉంటుంది మనకి వర్క్ అనేది. నెక్స్ట్ దీనిలో కూడా ప్రమోషన్స్ బాగానే ఉంటాయి. అలాగే లేడీస్ విషయానికి వస్తే బాగానే ఉంటుందండి, ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్గా మీరు ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే అసిస్టెంట్ TL అండ్ AC అండి. ఇది ఫీల్డ్ బేస్డ్, ఇది కూడాను సేమ్ లైటింగ్ అండ్ AC సిస్టమ్స్ అండి. ఇది కూడా లేడీస్కి బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు కూడాను మనకి సిమిలర్గానే ఉంటాయి జాబ్స్ విషయానికి వస్తే. ఓకే. నెక్స్ట్ 4 ప్రిఫరెన్స్ మనకి ఏది ఇస్తారంటే అసిస్టెంట్ లోకస్ హెడ్ అండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. అంటే ఈ వర్క్ ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే మెయింటైన్స్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ అండి. ఇది కూడా లేడీస్కి బాగానే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 5థ్లో మనకి ప్రిఫరెన్స్గా అసిస్టెంట్ లోకస్ హెడ్ కిట్కి డీజిల్కి. ఇది కూడా డీజిల్ లోకోమోటివ్స్ అండి, మెయింటైన్ చేయాలి మనం. నెక్స్ట్ అమ్మాయిలకి అయితే బాగానే ఉంటుంది. ఇది కూడా ఈ రెండు కూడా మనకి టెక్నికల్గా సిమిలర్గానే ఉంటాయి. ఓకే. టెక్నికల్ అంటే ఇదంతా కూడా మనకి ఆఫీస్ వర్క్లోనే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 6th అంతా మనకి ప్రిఫరెన్స్ అసిస్టెంట్ ఆపరేషన్స్ అండి, ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఇది కూడా అంటే ఎలక్ట్రికల్ ఆపరేషన్ రిలేటెడ్ టు ద ట్రైన్ పవర్ అండ్ మేనేజ్మెంట్. ట్రైన్స్కి పవర్స్ గురించి, మేనేజ్మెంట్ గురించి మనకి వర్క్ ఉంటుంది. ఫీమేల్ విషయంలో ఫెయిర్గా ఉంటుంది. ఫ్రెండ్స్ కింద మన అసిస్టెంట్ పాత్వేస్ ఉంటాయంటే అంతే, మెయింటైన్ రైల్వే ట్రాక్స్ అండి. ఓకే. అసిస్టెంట్ PWA అంటే రైల్వే ట్రాక్స్ అనేది ఉంటుంది, లేడీస్కి లెస్ ఐడియల్ అండి. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 11 ప్రిఫరెన్స్ అసిస్టెంట్ TRD అండి, వర్క్స్ అండ్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అండి, లేడీస్కి ఫెయిర్గానే ఉంటుంది. నెక్స్ట్ 12 చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ట్రాక్ మిషన్, ఆపరేట్ టు ట్రాక్ మెయింటెనెన్స్ మెషిన్స్ అండి, ఇది లేడీస్కి అయితే కొద్దిగా లెస్లోనే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాయింట్స్ మెన్,
ఈ పాయింట్స్ మన విషయానికొస్తే మనకి మేనేజింగ్ రైల్వే పాయింట్స్ అండ్ సిగ్నల్స్ అండి. లేడీస్‌కి అయితే లాస్ట్‌కి మనకి ట్రాక్ మెయింటైనర్స్ అండి. ఇది కూడా పాయింట్స్ అండ్ సిగ్నలింగ్ లేడీస్‌కి అండ్ ట్రాక్ మెయింటెనెన్స్ ఈ 2 కూడాను మనకి ఫీల్డ్ వర్క్ అండి ఇవి. ఇవి ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. మనం జోన్ సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉండాలంటే, మన పోస్టులు ఎక్కువగా ఉండాలి. మన యొక్క కేటగిరీకి ఆ సెక్టార్‌లో, ఆ జోన్‌లో ఉన్నాయో లేదని చూసేసుకోవాలి. ఓకే. మనం ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్ విషయానికొస్తే, నాది ఓబీసీ కేటగిరీ కాబట్టి నేను ఓబీసీ కేటగిరీ కింద మాత్రమే నేను చెప్తాను. మిగతా కూడాను మీరు నోటిఫికేషన్స్‌లో ఉంటాయి డీటెయిల్‌గా. అవి చూసేసి మీరు అప్లై చేసేసుకోండి. ఓకే. ఇది నాది ఓబీసీ క్యాండిడేట్‌కి నేను అప్లై చేస్తాను కాబట్టి అసిస్టెంట్ ఫస్ట్ ప్రియారిటీ ఏది ఎస్ఎన్టీ ఇచ్చాను కదా సిగ్నల్ అండ్ ట్రాకింగ్‌కి, టెక్నికల్ ట్రైనింగ్‌కి. నాది ఫస్ట్ ప్రిఫరెన్స్ అసిస్టెంట్‌కి ఇచ్చాను. నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్షాప్‌కి ఇచ్చాను. ఇలాగా మనకి సికింద్రాబాద్‌లో 13 పోస్ట్స్ అనేవి ఉన్నాయండి. చూసుకుంటే నాకు ఫస్ట్ దీనిలో 29 ఉన్నది. అసిస్టెంట్‌కి అయితే 26 ఉన్నాయి. ఆ రకంగా ఇలాగ చూసుకున్నట్లయితే టోటల్‌గా 415 ఉన్నాయండి ఓబీసీ కేటగిరీకి సికింద్రాబాద్ జోన్‌లోన. పాయింట్స్ మెయిన్ విషయానికి చూస్తే చూడండి 53 ఉన్నాయి. అలాగే మనకి ట్రాక్ మెయింటైనర్‌కి ఎంతుంది? ట్రాక్ మెట్‌కి 185 ఉన్నాయి. కాబట్టి ఈ రెండిటిని నేను బేస్ చేసేసుకొని సికింద్రాబాద్ బోర్డ్‌కి అనేది ఈ వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఓకే. మీరు కూడాను మీ కేటగిరీ చూసుకుంటూ మీరు అన్‌రిజర్వ్డ్ పెడుతున్నారా? ఎస్సీ పెడుతున్నారా? ఎస్టీ పెడుతున్నారా? ఈడబ్ల్యూఎస్ పెడుతున్నారా? నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ పెడుతున్నారా? ఇక్కడ అన్నీ కూడా ఉండడం జరిగింది. ఇందులో మీకు ఏ పోస్టులు అయితే నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు ఆ పోస్టులు మీ కేటగిరీకి ఆ జోన్‌లో ఉన్నాయో లేదని చెక్ చేసేసుకొని ఇచ్చేసుకోండి. ఇక్కడ చూడండి 185 ఉన్నాయండి ఇక్కడ. దేనికి? ట్రాక్ మెయింటైనర్. ఇది ఫీల్డ్ వర్క్ అని కొందరు ఆఫీస్ వర్క్ కావాలని దీన్ని నెగ్లిజిబుల్ చేయొచ్చు. కానీ ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రాక్ మెయింటైనర్ ఫస్టు మీరు ఇచ్చేసుకోవచ్చు కూడాను. ఫస్ట్ ప్లేస్ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేను మాత్రం ఈ విధంగా ఇచ్చేసుకుంటున్నాను. మీ ఇష్టం. మీరు ప్రిఫరెన్స్ మీ ఇష్టం అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ.